మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్మాల్ కేస్. మనం స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి, డైవర్సిఫికేషన్ చేయాలి. ఒక 5 to 10 స్టాక్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ 5 to 10 స్టాక్స్ని పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదంతా మనం ఒక సింప్లిఫైడ్ ఫామ్లో ఎలా చేసుకోవచ్చు అంటే వాటికి మనకున్న టూల్ స్మాల్ కేస్. స్మాల్ కేస్ టెక్నాలజీస్ వాళ్ళు smallcase.com అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. అందులో ఈ ఫెసిలిటీస్, ఆటోమేషన్ అంత అవైలబిలిటీ ఉంది. దీని బెనిఫిట్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ పోర్ట్ఫోలియో మనకు అవైలబుల్ ఉంటుంది. ఒక థీమ్ బేస్డ్ పోర్ట్ఫోలియో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ పోర్ట్ఫోలియోస్, ఫ్రీ స్మాల్ కేసెస్ బేస్డ్ ఆన్ థీమ్స్, బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్. ఆర్ మన సొంత పోర్ట్ఫోలియో మనం సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేశాక వాటిని ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మన ట్రేడింగ్ అకౌంట్కి లింక్ చేయడం వలన ఆర్డర్ కూడా మనం ప్లేస్ చేస్తే వన్ ఆర్డర్లో మనం క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో స్టాక్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఏ విధంగా అవుతుంది మనం ఇప్పుడు చెక్ చేస్తాం. సో వాట్ ఈస్ అ స్మాల్ కేస్? ఇట్ ఈస్ అ portfolio of stocks or ETFs. How to invest in small case, how to create SIP, how to create our own small case మనం ఇప్పుడు చూస్తాం. Now smallcase.com నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. సో దీనికి మనకు ఐడి ఏంటి, అట్ ద సేమ్ టైం మన అకౌంట్స్ ఏవైతే దీనికి లాగిన్ ఉన్నాయో అది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రెజెంట్గా ఏదైనా పోర్ట్ఫోలియో స్మాల్ కేస్ ఆర్డర్ పెట్టాలి అనుకుంటే ఈ పర్టికులర్ అకౌంట్కి ఎగ్జిక్యూట్ అవుతాయి ఆర్డర్స్, రైట్? సో ఫస్ట్ లెటస్ డిస్కవర్ ద స్మాల్ కేసెస్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్మాల్ కేసెస్ ఉన్నాయి. ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్, టాప్ 100 స్టాక్స్, డివిడెండ్ అరిస్టోక్రాట్స్, ఈక్విటీ అండ్ గోల్డ్, డిఫరెంట్ స్మాల్ కేసెస్ ఉన్నాయి. అండ్ వీటి వాలటిలిటీ ఏంటి? ఈ వాలటిలిటీ ఏం స్పెసిఫై చేస్తుందంటే ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో విల్ హ్యావ్ హై వాలటిలిటీ. సో డ్రాడౌన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. సో ఈ పోర్ట్ఫోలియో యొక్క లాస్ట్ 3 years రిటర్న్స్ ఎలా ఉన్నాయి అంటే కంపౌండింగ్ రిటర్న్స్ 34% చూపించింది, రైట్? ముందుకు చూపిస్తుందని గ్యారంటీ లేదు. ఆల్రెడీ దే హ్యావ్ క్రియేటెడ్ పోర్ట్ఫోలియో. సో దెర్ ఈస్ నో గ్యారంటీ అబౌట్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మనం లెటస్ ఏ డివిడెండ్ అరిస్టోక్రాట్స్, దీన్ని మనం క్లిక్ చేస్తాం. సో ఇందులో మనకు దాదాపుగా ఎలాంటి స్టాక్స్ ఉంది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దాదాపుగా ఇందులో 14 స్టాక్స్ ఉన్నవి. రీబ్యాలెన్సింగ్ అనేది June 18th, 2024 అంటే కరెంట్గా ఉంది ఈ 14 స్టాక్స్. సుందరం ఫైనాన్స్, రెడింగ్టన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ వెయిటేజ్ ద్వారా ఇవ్వడం జరిగింది. హిందుస్థాన్ లివర్ 7.7% అంటే 100 రూపీస్ వర్త్ స్టాక్లో మీకు 7.7% వర్త్ మీకు హిందుస్థాన్ లివర్ స్టాక్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఈ వెయిటేజ్ మార్చచ్చు, లేదంటే ఈ స్టాక్స్ కూడా మార్చచ్చు. వాటిని మనం రీబ్యాలెన్సింగ్ అంటాం. దాన్ని June 12th ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో మారే అవకాశం ఉంది. మారచ్చు, మారకపోవచ్చు, బట్ రివ్యూ అవ్వడం మాత్రం మనకు June 18th ఈ పర్టికులర్ స్మాల్ కేస్ ఎవరైతే క్రియేట్ చేశారో వారు ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోని చేంజ్ చేసే అవకాశం ఉంది. ఫైన్. సో లెటస్ సే మనం ఈ పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసాము. ఇది ఫ్రీ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ నో చార్జెస్ ఫర్ ఇట్. Now let us take some other portfolio. Okay, let us take some other portfolio. Let us go to all small cases. Now మనం గ్రీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియో అనుకుందాం. ఓకే, నా మినిమం ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఇలా సజెస్ట్ చేస్తున్నారు 1,32,000 అని. మన అమౌంట్ మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నా ఇందులో ఇది సబ్స్క్రైబ్ అంటే పేడ్ వర్షన్. సో 3,000 రూపీస్ ఫర్ 3 months మనం పే చేయడం జరుగుతుంది. అది పే చేస్తేనే మనం ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియోని చూడగలుగుతాం, ఆర్డర్ ప్లేస్ చేయగలుగుతాం, ఆ పర్టికులర్ స్టాక్స్ని కొనగలుగుతాం, రైట్? సో నౌ ఇఫ్ యూ సీ హియర్, you can create a watch list. You can also buy any particular portfolio. Now let us take this particular dividend aristocrats portfolio. దీన్ని మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం, రైట్? Now it is asking to connect to the Zerodha account. Yes, right? Now this portfolio, now I can do one thing.
ఎస్ఐపి ద్వారా నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ డేట్ను ఇప్పుడు ఆర్డర్ చేశాను అనుకోండి, మనం ఇక్కడ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఈ డేట్లో కావాలా, ఏ డేట్లో కావాలా మనం ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ డేట్ను ఆర్డర్స్, ఈ పర్టికులర్ 14 స్టాక్స్ అందులో ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. మన అకౌంట్లో, మన డిమాట్ అకౌంట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో అందులో ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మార్కెట్ టైంలో ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. అలా మనం కన్ఫర్మ్ డీటెయిల్ అన్నప్పుడు ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియో అందులో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకునే బేస్ మీద ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది, ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. నౌ దిస్ ఇస్ అబౌట్ ఆల్రెడీ క్రియేటెడ్ పోర్ట్ఫోలియోని, స్మాల్ కేస్ని మనం ఎలా ఆర్డర్లు పెట్టుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి మన ట్రేడింగ్ అకౌంట్లో చూస్తాం. ఇదే మనం ఇండివిజువల్గా చేస్తుంటే ఏమైంది, ఫస్ట్ 14 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం కష్టం. రెండు, దాన్ని పోర్ట్ఫోలియోగా క్రియేట్ చేయడం, వెయిటేజ్ ఎలా పెట్టాలి అనడం కష్టం. మూడోది మన ఆర్డర్ ప్లేస్ చేయడం. 14 స్టాక్స్ సెలెక్ట్ చేసినప్పుడు 14 ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి మన ట్రేడింగ్ అకౌంట్లో. ఇక్కడ 14 స్టాక్స్ ఒక్కటే క్లిక్లో అన్ని ఆర్డర్స్, 14 ఆర్డర్స్ మన డిమాట్ అకౌంట్లో, ట్రేడింగ్ అకౌంట్లో ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది సింప్లిఫైడ్ వర్షన్. అండ్ వన్ టైం మనం చేసామనుకోండి, ఎస్ఐపి మోడ్లో ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ 14 ఆర్డర్స్ మన అకౌంట్లో ట్రేడింగ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ హెస్ సింప్లిఫైడ్ అవర్ వర్క్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ పోర్ట్ఫోలియోస్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ స్మాల్ కేస్ పోర్ట్ఫోలియోని మనం సెలెక్ట్ చేసుకున్నాం. పెయిడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, ఫ్రీ పోర్ట్ఫోలియోస్ ఉంటుంది, రైట్? ఈ పోర్ట్ఫోలియో ఎవరు క్రియేట్ చేశారో దాని హిస్టరీ కూడా మొత్తం అవైలబుల్ ఉంటుంది. మనం దాన్ని చూసి అర్థం చేసుకొని మనం ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియోని డిసైడ్ చేసుకోవచ్చు. నౌ యూ కెన్ క్రియేట్ అ పోర్ట్ఫోలియో. అంటే అర్థం ఏంటి, నా సొంత పోర్ట్ఫోలియో నేనే క్రియేట్ చేసుకోవడం ఎలా? సపోజ్ my name is Vinod, so I will create my own small case, right? Now indulo, for example, I want to add stocks. Let's say I want to add RVNL. So railway stocks చాలా ఫోకస్ లో ఉన్నాయి. నేను రీసెర్చ్ ద్వారా నేను డిసైడ్ చేసుకున్నాను RVNL నేను నా పోర్ట్ఫోలియో పెట్టదలుచుకున్నాను. నెక్స్ట్ రైట్స్, ఇది కూడా రైల్వేకి సంబంధించింది. సో బేసికలీ నేను ఒక రైల్వే కాన్సెప్ట్ బేస్ మీద ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను, రైట్? నెక్స్ట్ వచ్చేసి IREDA, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్. ఓకే, దెన్ IRFC, రైల్వే ఫైనాన్స్ కంపెనీ, రైట్? ఐ హావ్ క్రియేటెడ్ దిస్ పోర్ట్ఫోలియో. నా దీనికి బై డిఫాల్ట్ వెయిటేజ్ మీరు చూడండి, వెయిటేజ్ వచ్చేసి 25%, 25%, 25%, రైట్? సో నేను ఒక్క యూనిట్ కొనాలి అంటే 2,772 రూపీస్ అవసరం. ఓకే, నౌ ద వెయిటేజ్ ఇస్ 25, 25, 25. దీన్ని మీరు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సపోజ్ మనం IRFC ఎక్కువ ఉండాలి మన పోర్ట్ఫోలియో అనుకున్నప్పుడు మనం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వేరే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో మీకు IRFC వచ్చి 31% వెయిటేజ్, ఇండియన్ రెన్యూవబుల్ వచ్చి 22% వెయిటేజ్, రైట్స్ వచ్చి 22% వెయిటేజ్, అండ్ రైల్ వికాస్ 23% వెయిటేజ్, right? So minimum investment for this is 3,045 rupees. So this I have selected. I have created a portfolio. I have given the name, right? So Vinod. Okay, I am just selecting the name. Okay, this is not Pune, just Vinod. Next, by default it's coming as Vinod. Okay, now these are railway portfolio, railway small case. I have selected as railway small case. Done. Now I want to invest this. I have created a portfolio. I wanted to invest this, right? Continue with Zerodha. Okay. Now you can see this is one time, and this is SIP. I want to do only one time investment, right? I am just clicking. అంటే ఈ వన్ టైం అంటే ఇప్పుడు ఆర్డర్ పెడితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా అది ఆర్డర్ ప్లేస్ చేయదు. మనం అవసరం అనుకుంటేనే మళ్ళీ ఈ పోర్ట్ఫోలియో ఏదైతే మనం క్రియేట్ చేసామో సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి నెక్స్ట్ టైం మనం అగైన్ ఇఫ్ యూ వాంట్ టు బై. కన్ఫర్మ్ ఆర్డర్ టైప్. నౌ యూ కెన్ సీ ఇట్ ఈస్ బయింగ్ IRFC 7 units, ఇట్ ఈస్ బయింగ్ రైల్ వికాస్ నిగమ్ 3 shares and rights 1 share and IREDA 5 shares. Now I am confirming the details. So my account should have
3046 రూపీస్ నా అకౌంట్లో ఉండడం ముఖ్యం. Now I have created confirm details. Okay, add this. Since there's no fund in this particular account, it's asking to add 3042. So if you add this amount, it will automatically place the order and execute in the account I have selected. So what we have understood in this particular video, one is already created portfolio, how to select, how to place orders. Paid portfolio, that is subscribed portfolio, for 3 months it can be 3000 or 4000 rupees depending upon ఎవరైతే ఆ స్మాల్ కేస్ క్రియేట్ చేశారో వాళ్ళ ఛార్జెస్ ఏంటి అది పే చేసి ఆ పోర్ట్ఫోలియోని మనం అర్థం చేసుకొని మన ట్రేడింగ్ అకౌంట్కి లింక్ చేసి ఆర్డర్ పెట్టడం. ఆర్డర్ పెట్టేటప్పుడు ఎస్ఐపి మోడ్లో పెట్టాలా, వన్ టైంలో పెట్టాలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్, మన ఓన్ పోర్ట్ఫోలియో మనం ఓన్ క్రియేట్ చేసుకోవడం. దీనికి మనం smallcase.com ఒకటి, రెండోది smallcase.comలో మన ట్రేడింగ్, మన బ్రోకరేజ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి లింక్ చేయడం, మనం సెలెక్ట్ చేసిన స్మాల్ కేస్ని ఆర్డర్ పెట్టి మన పర్టికులర్ ట్రేడింగ్ అకౌంట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఒక సింప్లిఫైడ్ ఫామ్, మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ పోర్ట్ఫోలియోని కూడా మీరు ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మన ట్రేడింగ్ సిస్టమ్స్ని సింప్లిఫై చేసుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది, అండ్ బెస్ట్ స్టాక్స్ మన పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.